ఘనంగా శివపార్వతుల కళ్యాణం పాల్గొన్న మీనాంబరం పరిసర గ్రామ ప్రజలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు శ్రీ పరశవేదీశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. నేడు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి సాయంకాలం వరకు పరశవేదీశ్వర స్వామికి వివిధ రకాల పూజలు, అభిషేకాలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాదాలు, పార్కింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మీనాంబరం అనగా మీనం అనగా చాప, అంబరం అనగా ఆకాశం. ఒకానొకప్పుడు ఒక రాజు ఈ ప్రాంతానికి వచ్చి దుందిబి నదిలో చేపలు వేటాడాడు. వేటాడిన చేపలు వండడానికి ఒక కుండలో వేయగా ముక్కలు ముక్కలు కోసిన చేప గిన్నెలో నుంచి ఎగిరి ఆకాశంలోకి వెళ్ళినట్లు చెప్తారు. అందుకే ఇక్కడ ఈ ప్రాంతానికి మీనాంబరంగా ప్రసిద్ధి. మీనాంబరం దేవాలయం పడమట ముఖంగా ఉండడం ప్రముఖంగా ఇక్కడ లింగానికి సోమసూత్రం ఉండడం చాలా ప్రసిద్ధి. సోమసూత్రం ఉన్న లింగం దగ్గర మనకు ఉన్న దాంట్లో ఎంత దానం చేస్తే అంతకు 10 రెట్లు మనకు ఆర్థికంగా లాభం పొందుతామని ఇక్కడి ప్రజల నమ్మకం. శివపార్వతులకు కళ్యాణోత్సవానికి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటోలు దిగి అందరి మహిళలకు మహిళా దినోత్సవ మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తోడ్పడిన పలువురికి ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. కళ్యాణానంతరం శివపార్వతులను దేవాలయం చుట్టూ ఊరేగింపు చేశారు. పరమేశ్వర పరమేశ్వర నీలకంఠ 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 మృత్యుంజయ 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 పరమేశ్వర పరమేశ్వర చెప్పబోనిదినయ్య చిత్తగింపు చిత్తగింపు గణయతి ప్రాసన్య లక్షణము చూడగలేదు గణయతి ప్రాసన్య లక్షణము చూడగలేదు లక్షణము చూడగలేదు పంచక విశ్లోక పఠన లేదు పఠన లేదు పఠన లేదు పఠన లేదు అమరకాండ త్రయం భ్రమర చూడగలేదు భ్రమర చూడగలేదు చూడలేదు శాస్త్రీయ గంధములు చదవలేదు శాస్త్రీయ గంధములు చదవలేదు ఈ కటాక్షమున నేరసించిది గానే రత్ననాయది కాదు ప్రస్తుతింపు తప్పు కలిగిన సత్భక్తి తక్కువనే వంకపోతే చెడుల దీపే శ్రీధర్మ పురనివాస సంవార నరసింహ చెప్పబోనిదినయ్య చిత్తగింపు చిత్తగింపు భ్రమర చూడగలేదు
తృప్తిమానందం సత్యాగ్నే భాజయేహమా బోధ ప్రబోధ ఆనందః పుష్కయోర్నిహితస్వః తృప్తేవతామస్య దృశ్యామి యజ్ఞస్యతామ్య ప్రియః దదామి. మీనంబరంలోని ప్రసవేదీశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఎంతో విశిష్టమైన మహత్తరమైన పుణ్యస్థలం కాబట్టి ఇక్కడికి శివరాత్రి చేసిన పూజలన్నీ కూడా ఫలిస్తాయనే నమ్మకంతో రావడం జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాం. ఇక ముందు అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి శివరాత్రి రోజు ప్రతి శివరాత్రికి ఈ అవకాశాన్ని వినియోగించి ఈ దేవస్థానం అభివృద్ధికి కూడా అందరూ పాటుపడతారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపాల్ గారికి అందరికీ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, ఇక్కడికి కళ్యాణానికి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాం. ఇంకా ముందు ప్రతి సంవత్సరం కూడా ఈ దైవం యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పిస్తామని భావిస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణం ప్రత్యక్షంగా చూడడం, దగ్గరుండి చేయించడం? చక్కగా అనిపించింది కళ్యాణంలో పాల్గొన్నందుకు. చాలా బాగా చెప్పండి. చాలా బ్రహ్మాండంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవం చాలా మంచి జరిగింది. మీనాంబరంలో దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ మేనేజర్ కమిటీ వాళ్ళ గోపాల్ వల్ల కానీ మిగతా అందరు ఇక్కడ సభ్యుల నుండి ఒకప్పటి మీనాంబరం ఇప్పటికి అంటే నేను చాలా రోజుల కింద చూసినా మొన్న ఒక 1 year నుంచి వస్తున్నాను. ఇంత బ్రహ్మాండంగా మరి రోజు రోజుకు అభివృద్ధి చెంది గుడి కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మరి కమిటీ కూడా రోజుకు అంటే ప్రోగ్రాం ఇప్పుడు గోవులది కానీ ముందల గజస్తంభం కావచ్చు రకరకాలుగా ఈ యొక్క మీనాంబరం రామేశ్వరంతో పాటుగా అక్కడ షాద్నాథ్ దగ్గర రామేశ్వరం ఎలా ఉందో ఇలా మన జడ్చలకు మరి మీనాంబరం రామేశ్వరం అంత ప్రాశస్తి వస్తుంది. ఇంకా రావాలని కోరుకుంటూ మరి మేము కూడా తప్పకుండా ప్రతిసారి ఇక్కడికి వస్తామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. అంటే గుడికి మీ వంతు సాయంగా ఏమైనా చేయదలుచుకున్నారు? చేశాము. ఇంకా ముందర దేవుడు కలిగిస్తే చేస్తూనే ఉంటాం. సార్ మేము ప్రభాత్ సీట్లో చేసేప్పటి నుంచి మీరు మాకు పరిచయము దగ్గర అంటే సుమారుగా నేను ఒక 25 ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నా. కమిటీ సభ్యులు అందరూ మంచిగా ఇక్కడ కార్యక్రమాలు కానీ అభివృద్ధికి బాగా తోడ్పడి అదేవిధంగా మన దాన ధర్మాలు చేసేటువంటి ప్రజల నుంచి మంచిగా సహాయం తీసుకొని ఈ పరశవేదీశ్వర స్వామి ఆలయం చాలా అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతుంది. ఆ చెందాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు సద్వినియోగం చేసినటువంటి దేవాదాయ సభ్యులకు ధన్యవాదాలు. విరాళం చేశారా? మాకు తగినంత వరకు కొద్దిగా చేశాము. అదొక రూము డోనర్గా ఇచ్చాము 1,50,000. పరిత్రాణ పరాయణే సర్వస్యాస్య